మహామాయావి పాతాళ లంకాధిపతి అయిన మైరావణుడు రావణాసురుడి మేనమామ. ఇక రాముడిని జయించడం అసాధ్యం అనుకున్న రావణుడు తన మేనమామ అయిన మైరావణుని సహాయాన్ని అర్థిస్తాడు. రామలక్ష్మణులను అతని మాయచేత బంధించి నిర్జించమని అర్థిస్తాడు. రాత్రి సమయంలో రామలక్ష్మణులతో పాటు మొత్తం వానర సైన్యానికి తన వాలంతో శత్రుదుర్భేద్యమైన ప్రాకారాన్ని నిర్మించి రక్షిస్తుంటాడు హనుమంతుడు. మైరావణుడు సూచీముఖుడు, మూషికముఖుణ్ణి, పాషాణభేది అనే రాక్షసులను రామలక్ష్మణులను బంధించి తీసుకుని రావాల్సిందిగా పంపిస్తారు. కానీ వజ్రప్రాకారమైన ఆంజనేయుని వాలాన్ని వాళ్ళు ఏమీ చేయలేకపోతారు. చివరిగా మైరావణుడే విభీషణుని రూపంలో వచ్చి రామలక్ష్మణులకు మత్తుమందు ఇచ్చి ఒక పెట్టెలో బంధించి తీసుకుని వెళ్ళిపోతాడు. కాసేపటికి నిజమైన విభీషణుడు వస్తాడు. రామలక్ష్మణులను చూసి వస్తాను అని అంటాడు. హనుమ చిత్రంగా చూసి, అదేంటి, ఇప్పుడే కదా వెళ్ళి వచ్చారు, తిరిగి ఇంతలోనే వచ్చారేమిటి, మీ ఉద్దేశం అని అడుగుతాడు. దానికి విభీషణుడు హతశుడై, నేను రావడమేమిటి, ఇప్పుడే వస్తున్నాను అంటాడు. ఏదో కీడు జరిగిందని ఇద్దరూ గ్రహిస్తారు. నా కళ్ళు కప్పి నా స్వామిని అపహరించిన ఆ దుర్మార్గుడు ఎవరు అంటూ మహోగ్ర రూపుడవుతాడు హనుమ. ఇది తన మేనమామ అయిన మైరావణుని పని అని గ్రహించి అదే విషయాన్ని హనుమకు వివరిస్తాడు విభీషణుడు. అప్పుడు పాతాళలంకకు వెళ్ళే మార్గాన్ని తెలుసుకుని పాతాళలంకకు చేరుకుంటాడు హనుమ. అక్కడి రాక్షసులతో హోరీగా యుద్ధం చేసి అందరినీ హతమారుస్తాడు. కానీ అందులో ఒకడు అపరిమితమైన బల పరాక్రమాలతో అలుపన్నది లేకుండా పోరు సలుపుతూ ఉంటాడు హనుమతో. అప్పుడు హనుమ, మహావీర, నాకు సాధారణంగా యుద్ధంలో అలసట కలగదు, అలాంటి నేనే అలసిపోయేంత యుద్ధం చేయగలిగిన ఎవరు నీవు అని అడుగుతాడు. ఒకానొక సమయంలో రామకార్యార్థి అయి మీరు సముద్రం దాటే సమయంలో మీ నుదుటి నుండి జారిపడిన స్వేదమును చేపరూపురాలైన నా తల్లి గ్రహించి నాకు జన్మనిచ్చింది. అంతేకాకుండా కుమారా, నీవు మైరావణుడికి వద్దకు వెళ్ళి అతడిని సేవించు. అక్కడికి వచ్చి నీతో యుద్ధం చేసి అలసట పొందిన వీరుడే నీ తండ్రి అని చెప్పింది అని చెప్పి ఆంజనేయుడి పాదాభివందనం చేస్తాడు మచ్చవల్లభుడు. తనను మైరావణుడి వద్దకు తీసుకువెళ్ళవలసిందిగా కోరుతాడు హనుమ. మైరావణుడికి ఆంజనేయుడికి ఘోరమైన యుద్ధం జరుగుతుంది. కానీ ఎన్నిసార్లు మైరావణుడిని ముక్కలు చేసినా తిరిగి ఒక్కటిగా మారుతూ ఉంటాడు మైరావణుడు. అది చూసిన హనుమ ఆశ్చర్యచకితుడవుతాడు. అప్పుడు మైరావణుని చెల్లెలు, మహావీర, కలవరపడకు, మైరావణుని పంచప్రాణాలు 5 తుమ్మెదల రూపంలో బిలంలో దాచబడి ఉన్నాయి. అవి బయటకు రాకుండా బిలద్వారం మీద ఒక రాయి మూత పెట్టబడి ఉన్నది. ఆ తుమ్మెదలను హతమారిస్తే మైరావణుడు హతుడు కాగలడు అని చెబుతుంది. అదేవిధంగా చేస్తాడు హనుమ. మైరావణుడిని హతమారుస్తాడు. ఆ తర్వాత మైరావణుడి చెల్లెలు కొడుకైన నీలమేఘుడిని పాతాళలంక రాజుగా పట్టాభిషేకం చేసి రామలక్ష్మణులను భుజం మీద ఎక్కించుకుని లంకకు బయలుదేరాడు హనుమ.